మొన్నటిదాకా ఎట్లుండే అడుగు బయట పెట్టాలంటే మస్తు బుగులు పడుతుండిరి చిన్న గొట్టినే మరి ఎండలు ఇంకెన్నొద్దులు ఈ ఉడకపోతా ఇంకెన్నడైపోతుందో ఎండాకాలం అనుకున్నారంతా కానీ నిన్నే ఆడ్సంది సూరన్న జర సురుకులు తగ్గించుడుతోని సలసల్లగుంది వాతావరణం ఐతార మాపటిలు అందుకొని దంచుడు పెట్టిందాన చూద్దాం పాండ్రి మరి ఏడేడా ఎట్లెట్లున్నదో అందరం సంబరపడే ముచ్చటేందంటే మూడొద్దుల ముందే ఉరికొచ్చినాయి యానమబ్బులు లెక్కకైతే ఇంకో వారం 10 రోజులకు రావాల్సిండే లేలే బేస్తారమే వస్తాయని ఆఫీసర్లు చెప్తే ఇయ్యాలనే రప్పున వచ్చినాయట కోస్టల్ కర్ణాటక నుంచి బెంగళూరు మీదుగా గడక్ మీదుగా కర్నూలు నుంచి నర్సాపూర్ వరకు వెళ్ళడం ఏంటంటే ఈ ప్రదేశాల్లోని కొద్దిగా గత 24 గంటల నుంచి పడిన వర్షపాత సూచన ఆధారంగా ఇంకో ఆరం అయితే తెలంగాణ మొత్తం వరుసుకుంటాయట ఈ 4-5 రోజుల ఆనలు గట్టిగానే ఉండొచ్చని ఆఫీసర్లు చెప్తున్నారు వ్యవసాయ పనులు షురైతున్న యాళ్ళ రైతులకు మంచి ముచ్చటే కదా మరి రైతులకు చాలా మేలు జరుగుతుంది వర్షానికి నిలుతుంది హైదరాబాద్ లోనైతే ఐతారం మాపటిలు సందే అందుకునేయబ్బా గాలి దుమారం తోటి సంపుడు సంపితే చూస్తుండగానే రోడ్ల మీద నీళ్లు అటు మెదక్ల మొసమరకుండా దంచితే సడక్లన్నీ చెరువులైతే బండ్లు కార్లు అంబాడుతున్నాయి పోతానికి అటు హుస్నాబాద్ లో సుత అంతే వరంగల్ దమ్మారు దంచితే షెట్లు ఇరిగినాయి తంబాలు గులునాయి ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్లో చూడుండ్రి గాడపు దుమారానికి దుక్నాల మీద కప్పులు ఎట్లెగురుతున్నాయో గుండివాగు మీద ఊరోళ్లు కట్టుకున్న బ్రిడ్జ్ కొట్టుకపోతే దాటానికి చిన్న తిప్పలు కాదు అటు కరీంనగర్ ఖమ్మం వికారాబాద్ పెద్దపల్లి జిల్లాలను గట్టిగానే అరుచుకుంది అటు నాగర్ కర్నూల్లో ఉరుములు మెరుపులతోటి ఆన సంపుడు చంపే వరకు వాగులు వంకలు పొంగుతున్నాయి